గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రా స్టాక్స్. ఈరోజు అయితే ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చాను. మీలో ఎంతమంది ఈ కర్రీ చేసుకుంటారో చెప్పండి. సోరకాయ బజ్జీల కర్రీ, సోరకాయ కోప్తా అంటారు, సోరకాయ బజ్జీ కర్రీ అంటారు. ఎంత కష్టపడి చేశాను, కానీ రెసిపీ మాత్రం లాస్ట్ వరకు చూడండి గాయస్. ఫ్లాప్ అయిపోయింది. అంటే 2-3 టైమ్స్ చేశాను, మరి ఎందుకు అలా అయిందో. ఎప్పుడు చేసినా బాగానే వచ్చింది. ఫస్ట్ టైం ఫ్లాప్ అంటే మొత్తం ఫ్లాప్ కాదు, అందులో లాస్ట్ మనం ఇంగ్రీడియంట్ అనేది ఫ్లాప్ అయ్యి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది కదా, అది ఫ్లాప్ అయిపోయింది. ఏంటో చెప్తాను. ఇక్కడ మనం సోరకాయ తీసుకొని మంచిగా 4 పీసెస్ లాగా కట్ చేసుకొని మంచిగా తురుముకోవాలి. సోరకాయ అనేది ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేయాలి. లైట్గా ఇక్కడ మీకు తగినంత కారము అండ్ సాల్ట్, మనకి సోడా అండ్ శనగపిండి అయితే యాడ్ చేయండి. నేనైతే శనగపిండి కొంచెం యాడ్ చేయడం వల్ల నా బజ్జీలు మొత్తం ఫ్లాప్ అయిపోయినాయి గాయస్. ఇక్కడ లాస్ట్కి అయితే చాలా బాధ అనిపించింది. సో ఇక్కడ నేను కొంచెం యాడ్ చేశాను, అంటే ఫ్రై చేసినప్పుడు బాగానే ఉండే. నేను లాస్ట్కి అనేది చెప్తాను గాయస్, వినండి. ఇక్కడ వచ్చేసి అయితే నేను శనగపిండి యాడ్ చేసిన తర్వాత మీరు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి బజ్జీలకు అనేది. కారము, ఉప్పు, సోడా, శనగపిండి యాడ్ చేయండి. ఇక్కడ మనం ఇదైతే ముందు ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి నువ్వుల పొడి, పల్లీల పొడి, కొబ్బరి పొడి అయితే మనకి గ్రేవీ టైప్ అయితే ప్రిపేర్ చేసుకోండి గాయస్. ఇక్కడ మనకి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, మా నాన్నమ్మ తినదని. సో ఇక్కడ మనకు వచ్చేసి అయితే లైట్గా యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మనకి గుత్తి వంకాయ గ్రేవీ ఎలా చేస్తామో అలా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే యాడ్ చేయలేదు గరం మసాలా అలా ఏం. ఇక్కడ వచ్చేసి అయితే మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీలు అనేది వేసుకోండి. చాలా చాలా బాగుంటాయి. నార్మల్గా మనకి కర్రీలోకే కాకుండా మనకి నార్మల్గా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ బజ్జీలు అనేది. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకొని ముందే ప్రిపేర్ చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. రైస్ ఇక్కడ వచ్చేసి అయితే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నా. చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అంతా మనం ముందే ప్రిపేర్ చేసేసుకుంటే. ఇక్కడ ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై కావాలి. అందులో కరివేపాకు, కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసుకొని మీ దగ్గర ఐటమ్స్ ఏవి ఉంటాయి అవి ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అయితే పసుపు యాడ్ చేస్తున్నా. మనం సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి. కర్రీలో ఆల్రెడీ మనం బజ్జీలకు ఉంటుంది కదా, ఎక్కువ యాడ్ చేయకండి. కారం మాత్రం మీ ఇష్టం, మీకు తగినంత యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం అయితే ఆ ముందున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అనేది మంచిగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. కారం అయితే వేసుకున్న తర్వాత ఆ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నా ఇక్కడ. ఇక్కడ వచ్చేసి అయితే ఆ పేస్ట్ అనేది యాడ్ చేశాను గైస్. ఇక్కడ లైట్గా మీరు గరం మసాలా పౌడర్ ఉంటే వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేయలేదు, మా నాన్నమ్మ తినదు కాబట్టి మసాలాలు ఎక్కువ తినదు. సో ఇక్కడ వచ్చేసి అయితే మళ్ళీ బజ్జీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి గ్రేవీ మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో అనేది బజ్జీలు యాడ్ చేయండి గాయస్. లేదంటే నేను శనగపిండి కొంచెం వేయడం వల్ల బజ్జీలు మొత్తం అంటే బయట బాగానే ఉంది, కర్రీలో వేయడం వల్ల హీట్కి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అంటే బజ్జీల్లో లేకుండా కర్రీ మొత్తం ఆ తురుము అనేది మొత్తం అయిపోయింది. ఒక్క బజ్జీ కూడా కనవలేదు. ఎంత కష్టపడి కర్రీ ప్రిపేర్ చేస్తే ఒక్క బజ్జీ కూడా రాలేదు. ఇప్పుడు మీకు అలా చూపిస్తున్నా కదా, చూపిస్తుంటే కూడా మనం తినేటప్పుడు కూడా రాలేదు.
ఇదివరకు 2-3 టైమ్స్ చేశాను, చాలా బాగా వచ్చింది. సో మమ్మీ వాళ్ళు నానమ్మ వాళ్ళు బిజీగా ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ చేసుకోరు. సో చేద్దామని అయితే ప్రిపేర్ చేశాను. అది కాస్త ఫ్లాప్ అయిపోయింది. మీరు కూడా ఎవరైనా చేసుకుంటే మాత్రం లాస్ట్కి యాడ్ చేయండి బజ్జీలు అనేది. స్టవ్ ఆఫ్ చేసేసినప్పుడు యాడ్ చేయండి. కష్టపడి చేస్తే మొత్తం ఫెయిల్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు చూపిస్తుంటే ఇలా బాగానే ఉంది. సో లాస్ట్కి యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది. సో అవన్నీ మొత్తం విచ్చుకొని పోయినాయి అన్నమాట. ఫస్ట్ ఎలా తురిమానో కర్రీలో మొత్తం అలా అయిపోయింది, ఒక్క బజ్జీ కూడా లేదు. మీరు కూడా ఇలాంటి ప్రయోగాలు చేయకండి గైస్. ఇక్కడ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అదొక్కటి డిసప్పాయింట్ అనిపించింది. వాళ్ళ మొత్తం బ్రేక్ అయిపోయినాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.